నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. చాలా ఫ్యామిలీస్‌లో కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, ఉమెన్ ఒపీనియన్‌కి ఎలాంటి వాల్యూ ఇవ్వరు. అండ్ తన మాటకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు. అలాంటప్పుడు ఉమెన్ ఎలాంటి మెంటల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది? అసలు ఉమెన్ మాటకు ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వాలి? అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది? అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ యోగా ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, చాలామంది ఫ్యామిలీస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఉమెన్ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వరు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోరు. అలాంటప్పుడు ఆ ఉమెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది? సో నేను చెప్తాను ఇక్కడ. ఇన్ జనరల్ కూడా స్త్రీ శక్తి అంటారు కదా. అంటే అమ్మవారిలాగా అంటే మన పేరెంట్స్ అందరు ఏం చెప్తారంటే అమ్మాయి అంటే అమ్మవారి స్వరూపం. అవునా? ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి, అప్పుడే ఆ ఇంటికి వెలుగుంటుంది, మహాలక్ష్మి అని మన ఎప్పటి నుంచో ఓల్డ్ ట్రెడిషన్స్ నుంచి మనం అలానే చెప్తూ వస్తున్నాం. అవునా? సో ఆ మహాలక్ష్మిని మాట్లాడలేకపోతే ఎట్లా? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నీకేం తెలుసు, నువ్వు చిన్నదాని ఊరుకో, నీకేం తెలీదు ఏమైనా చెప్తూ ఉంటే కూడా, అంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అనుకోండి, నీకేం తెలుసు, నేను చూసుకుంటా కదా, నువ్వేం మాట్లాడకు, అంతా నేను మాట్లాడతా, అంతా నేను చూసుకు అంటే తను చెప్పాలనుకుంటుంది ఒపీనియన్, బట్ చిన్నదానివి నీకేం తెలుసు చిన్నగా ఉన్నప్పుడు. ఓకే, పెద్దగా అయినాక ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారింట్లో హస్బెండ్, నీకేం తెలుసు, నువ్వు ఊరుకో, అవసరం లేదు, నువ్వు ఇప్పుడేం మాట్లాడకు. అత్తగారింట్లో అసలు మాట్లాడ ఎగ్జాక్ట్లీ. ఓకే, నీ ఒపీనియన్ ఏం అవసరం లేదు ఇక్కడ. సో ఇలా అవుతుంది. ఎందుకు అంటే దే ఫీల్ సుపీరియర్. అంటే నాకు ఒక అధికారం ఉంది, అధికారం ఉంటుంది వాళ్ళకి అనడానికి కూడా. అండ్ ఏంటంటే వాళ్ళ అధికారాన్ని టూ సీరియస్ తీసుకుంటారు. నేను అన్నీ చేసేస్తా, అంటే యాజ్ అ ఫాదర్ నేను అన్నీ చేసేస్తా, అన్నీ నేను దీనికి ఇది అడగకన్నా ముందే ఇచ్చేస్తా. మీరు చూస్తుంటారు కదా ఫాదర్స్, అడగకన్నా ముందే నేను ఇచ్చేస్తాను, అసలు నువ్వు ఏం చెప్పక్కర్లే, ఏం మాట. కానీ దట్ ఈస్ నాట్ టోటలీ కరెక్ట్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తనేం ఫీల్ అవుతుంది, తన ఒపీనియన్ ఏంటి కూడా ఇంపార్టెంట్. ఇది నీకు మంచిది అని చేసేస్తే ఇప్పుడు తనకు అది నచ్చలేదు అనుకోండి, అది కూడా తనకు అదొక ప్రాబ్లం లాగానే క్రియేట్ అవుతుంది. అంటే మీ ప్రేమ కూడా ప్రాబ్లం లాగా క్రియేట్ అవుతుంది. అంతే. ఓకే, సో ఇక్కడ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతైనా ప్రేమించండి, ఓకే, కానీ అయినా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. మీరు అంటే జనరల్గా రుద్దుతారు, దీన్ని జనరల్గా ఏమంటారు, రుద్దడం. ఇది ఎక్కువగా పెళ్లి చూపులో జరుగుతుంది. అవును, ఏం కాదు, బాగున్నారు, ఫ్యామిలీ బాగున్నారు, అబ్బాయి బాగున్నారు, చేసుకోండి చేసుకోండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్కూల్ బాగుంది, ఈ స్కూల్లో జాయిన్ అవ్వు, ఆర్ ఈ కాలేజ్ బాగుంది, ఈ కోర్స్ తీసుకో. మెయిన్గా కోర్స్ విషయంలో ఈ కోర్స్ తీసుకో, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే కూడా వద్దులే, ఏం అవసరం లేదు, నీకు తెలియదు, నువ్వు చిన్నదానివి, ఓకే, నువ్వేం మాట్లాడకు, ఇదే వినిపిస్తుంది మనకి. అంతే. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మాట్లాడనీయక, అంటే ఒపీనియన్ తీసుకోకపోతే అది కూడా వీళ్ళు ఒక స్ట్రెస్ లాగా తీసుకుంటారు. ఎందుకంటే చెప్తే చెప్పనియరు, నీకేం తెలియదు ఊరుకో అంటారు. చెప్పకపోతే అది భరించేది వాళ్ళే కదా. యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ అ గర్ల్ వాళ్ళే భరించాలి అది. సో ఒపీనియన్ తీసుకోకపోతే ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో కూడా బ్యాలెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఉమెన్ వల్లనే ఫ్యామిలీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఎక్కడైనా కూడా తన ఇంటెలిజెన్స్తో, తన ఎమోషన్, తన ఇంటెలిజెన్స్తో ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటుంది ఒక ఉమెన్. అలాంటి తన వాయిస్ లేకపోతే ఇల్లే నడవదు. ఓకే, సో అలాంటి ఉమెన్ని నువ్వు మాట్లాడకు, నువ్వు నీకేం తెలీదు, నువ్వు చిన్నదానివి, నీకు ఇవన్నీ విషయాలపైన నీకు అంటే లోక జ్ఞానం లేదు, మెయిన్గా ఇదే అంటారు, నీకు లోక జ్ఞానం లేదు, నువ్వు ఇంట్లో ఉండి నీ పని నువ్వు చూసుకో, ఇవన్నీ విషయాల్లో నువ్వు ఇంటర్ఫియర్ అయ్యే అవసరం లేదు, ఇవన్నీ అంటారు. మెయిన్గా ఫైనాన్సెస్లో కూడా నీకు ఎంత డబ్బులు నేను సంపాదిస్తున్నానో నీకు అవసరం లేదు, యాజ్ హస్బెండ్ నీకు అవసరం లేదు, నీకేం కావాలని నేను కొనిస్తున్నాను కదా, నీకెందుకు ఆ విషయాలన్నీ, నీ ఒపీనియన్ ఎందుకు, దీనికి ఇది కొనాలంటే నీ ఒపీనియన్ ఎందుకు, నా ఇష్టం, ఇలా. సో దానివల్ల ఏమవుతుంది, తనని సప్రెస్ చేసినట్టే ఆ విషయం. సో ఇది కూడా మాట్లాడనీయలేకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను ఐ థింక్ ఐఎమ్ నాట్ కరెక్ట్, అంటే
సెల్ఫ్ ఎస్టీమ్ పోతుంది, అవును. సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. అవును. అంటే నేను ఐ థింక్ నేను చేయలేనేమో నిజమే. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఇంకా. అవును. ప్రతిదానికి Depend నీకేం అవుతారు. రాదు, డిపెండ్ Depend అవుతారు, అవుతారు. నీకేం రాదు, నువ్వేం చేయలేవు, నీకు అవసరమా అనేసరికి వాళ్ళు కూడా ఓకే అవునేమో, నాకేం రాదేమో, నా కాన్ఫిడెన్స్ ఉండదు. అవును. ఏం చేయాలన్నా ఏమండి ఏమైంది ఇట్లా చేయొచ్చా అంటే ప్రధానికి అనమాట. ప్రతి- మళ్ళీ అలా అడిగితే కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వస్తుంది. ప్రధాన్ని నన్ను అడుగుతా ఏంటి, అవును. నువ్వు చేసుకోవచ్చు కదా అంటారు. అవును. కొంతమంది కానీ ఇంట్లో అదే- కర్రీ ఏం చేయాలో కూడా హస్బెండ్ సో ఎందుకు అంటే బికాస్ వాళ్ళు మాట్లాడినారు కాబట్టి ఏదన్నా కూడా వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు ఒకటి. అండ్ కాన్ఫిడెన్స్ ఉండదు అమ్మాయిలకి మెయిన్గా. అట్లాంటి అమ్మాయిలకి అస్సలే కాన్ఫిడెన్స్ ఉండదు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవుతారు. అండ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ దర్ లైఫ్. కెరియర్ స్పాయిల్ అవుతుంది, వాళ్ళ మెంటల్ షార్ప్నెస్ అంటే దీనివల్ల టాక్సిసిటీ అట్రాక్ట్ చేస్తారు, అంటే టాక్సిక్ నేచర్ అట్రాక్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ నేచర్లోనే ఉంటారు. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, నేనేమైనా మాట్లాడితే నన్ను ఎవ్వరు మాట్లాడనివ్వరు, ఓకే నాకు ఎవ్వరు లేరు అనే ఫీలింగ్లో ఉంటారు. లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఇది చాలా పెద్ద ఇష్యూ తెలుసా. అందరు ఉన్నా కూడా ఎంతమంది లోన్లీ ఫీల్ అవుతున్నారు తెలుసా ఫ్యామిలీస్లో. అమ్మాయిలు చూస్తే పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, ఇటు పుట్టిల్లు ఉంటుంది, చాలా మంది ఉంటారు, అయినా కూడా లోన్లీగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళేమన్నా మాట్లాడితే ఎందుకు ఇంత ఇరిటేషన్ తెప్పిస్తావు. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఆఫీస్లో వర్క్ చేసి బాసులతో తిట్టులు తిని లేకపోతే అంత వర్క్ చేసి వస్తారు. మీరు ఏదో చెప్పాలనుకుంటారు, ఆర్ ఇలా అయింది అలా అయింది, నాకు ఇంత బాధ వేసింది, నాకు హెడేక్ వచ్చింది, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఏదో మీకు జరిగిన ఇష్యూ చెప్తున్నారు. అయితే మళ్ళీ మొదలు పెట్టావా, ఇరిటేషన్ తెప్పిస్తావు అని అన్నారనుకో, మళ్ళీ చెప్పబోదు అవుతుందా మీకు. వీళ్ళకి చెప్తే మళ్ళీ ఎందుకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అని అంటారు, లేకపోతే అర్థం చేసుకోరు అని నేను నెక్స్ట్ టైం నుంచి ఆ విషయం చెప్పడమే మానేస్తారు. ఓకే, అలా ఏంటంటే మెయిన్గా ఆ విషయాన్ని అర్థం చేసుకొని అరే వీళ్ళు ఏదో చెప్తున్నారు ఒపీనియన్, ఈ ఒపీనియన్ చెప్పడం వాళ్ళు మానేస్తే అది చాలా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అని విషయం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరేలే దాన్ని దొబ్బేస్తున్నాం, అంటే ఎందుకు ఇరిటేషన్ తెప్పిస్తావు, సైలెంట్గా ఉండు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ఇవన్నీ విషయాలు మాకు చెప్పకు. జనరల్గా చెప్పాలంటే ఇద్దరికి టైం ఉండట్లే, మధ్య హస్బెండ్కి ఉండట్లే, వైఫ్కి ఉండట్లే. ఇప్పుడు ఉన్న కొంచెం టైంలో ఏమన్నా ఇష్యూస్ చెప్తే కూడా అబ్బా ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావా, మళ్ళీ నీ కంప్లైంట్ స్టార్ట్ చేసావా అని హస్బెండ్ అంటే వైఫ్కి ఏమనిపిస్తుంది, ఇంకెవరితో షేర్ చేసుకోవాలి కదా. సో ఈ విషయాలు జరుగుతున్నాయి. సో దీన్ని మీరు గనక పర్టికులర్గా హౌస్ హోల్డ్లో కానీ ఆఫీస్లో కానీ ఉమెన్ ఏం ఫీల్ అవుతున్నారు అని మీరు కూర్చొని వాళ్ళని కంఫర్ట్ చేసి నువ్వేం ఫీల్ అవుతున్నావో చెప్పు, నాకేం ఇరిటేషన్ కాదు, నువ్వు మెయిన్గా వాళ్ళకి ఇది రియలైజ్ చేయాలండి. వాళ్ళు భారం కాదు, నువ్వు అంటే నాకు ఇరిటేషన్ కాదు, నువ్వు ఏం చెప్పినా కూడా నాకు ఇష్టమే, ఆర్ నీకు ఆ చెప్పే ఫ్రీడమ్ ఉంది నా దగ్గర, నువ్వేం చెప్పినా నేను వెల్కమింగ్గా తీసుకుంటాను అని గనుక మీరు వాళ్ళని ఫీల్ చేపిస్తే దే విల్ బి ద హ్యాపీయెస్ట్. మీరే రియలైజ్ అవ్వండి, ఇంటికి వెళ్ళంగానే మీకు కమ్యూనికేట్ చేయడానికి మాట్లాడడానికి ఒక పర్సన్ రెడీగా హ్యాపీగా ఉన్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కొంతమంది అమ్మాయిలకి ఇంటికి వెళ్ళాలంటేనే ఇరిటేషన్ వస్తుంది, ఇంట్లో వెళ్తే మళ్ళీ ఇంట్లో తిట్లు పడతాయి, ఆఫీస్లో తిట్లు పడతాయి, ఇంట్లో తిట్లు పడతాయి, అబ్బా వచ్చిందా మళ్ళీ కంప్లైంట్ స్టార్ట్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, మీరే చెప్పండి. ఓన్లీగా బతుకుతూ ఉంటారు, ఫోన్లు ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ, ఏవో రీల్స్ చూసుకుంటూ, బాధపడుకుంటూ నాకు ఎవ్వరు లేరు అని సాడ్గా అయిపోతారు. అంటే వాళ్ళు ఏందో మెకానికల్గా పనిచేస్తూ ఉంటారు ఇంటి కోసం, కానీ హ్యాపీగా ఉండరు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఒకవేళ అలాంటి వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు ఒక స్టెప్ తీసుకున్నారే, ఇన్ని రోజులు నేను ఇరిటేషన్ అది ఇది అని నోరు మూయించాను, కానీ ఇప్పుడు అట్లీస్ట్ నేను కూర్చోపెట్టి మాట్లాడాలి, వైఫ్ అయినా హస్బెండ్ అయినా, ఏం ప్రాబ్లం ఉంది నీకు, అంత హ్యాపీగా ఉన్నావా, నీకేం కావాలి, అట్లా నువ్వు ఏదైనా నాకు చెప్పొచ్చు. మెయిన్గా ఏంటంటే నువ్వు ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఫాదర్ అయినా హస్బెండ్ అయినా.
ఈ ప్రాబ్లం చెప్తే నేను ఫీల్ అయిపోతాను, నాకు కోపం వచ్చేస్తుంది. చాలా ఇష్యూస్ దీనివల్ల కూడా వస్తాయి. అవును. ఇప్పుడు అమ్మాయిలకైనా ఇంటికి వెళ్ళాక ఫాదర్కి ఒకటి చెప్పాలి, ప్రాబ్లం, స్కూల్లో ఒక ప్రాబ్లం జరుగుతుంది, అవును. అరే మా నాన్న తిడతాడు, ఇప్పుడు ఈ విషయం చెప్తే మా నాన్న తిడతాడు. అవును. దానికి ఇప్పుడు స్ట్రిక్ట్ ఫాదర్స్ ఉంటారు, అవును. ఫీల్ అవుతారని వాళ్ళంతా వాళ్ళు ఏదో సొల్యూషన్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. దానివల్లనే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫ్రెండ్కి చెప్పుకోవడము, వారు వేరే వాళ్ళకి చెప్పుకొని హెల్ప్ తీసుకోవడము, అట్లా. సో బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంట్లో చెప్పకపోతే బయటికి వెళ్ళిపోతారు, బయట వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. అది చాలా డేంజర్. అందుకే నేను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే ప్రాబ్లమ్స్ రావు. నువ్వు ఏ ప్రాబ్లం చెప్పినా నేను చూసుకుంటానా అనే కాన్ఫిడెన్స్ ఫాదర్ ఇవ్వాలి. నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ హస్బెండ్ ఇవ్వాలి. అర్థమైందా? యా. సో ఇది మనం ఈ మధ్య చాలా జరగడం చూస్తున్నాము. ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఇలా చెప్పుకోలేక లోన్లీనెస్ వల్ల ఏంటంటే స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు సరిగా తినరు, లేకపోతే కొంతమంది ఓవర్ ఈటింగ్ చేసేస్తారు ఆ డిప్రెషన్తో. స్ట్రెస్ డిప్రెషన్, లోన్లీనెస్ వల్ల జనరల్గా డిప్రెషన్ వస్తుంది, డిప్రెస్ అయిపోతారు. మీరు చూడండి, వాళ్ళకి ఏమున్నా ఇంట్రెస్ట్ ఉండదు, నా జీవితం ఇలా అయిపోయింది, ఇంకా నాకు అసలు ఇంకేం దేంట్లో ఇంట్రెస్ట్ లేదు అని ఐదర్ తినరు, లేకపోతే ఓవర్ ఈటింగ్ చేసి కంప్లీట్గా వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటారు. అండ్ ఈ లోన్లీనెస్ డిప్రెషన్ వల్ల స్లీప్ ఇష్యూసే కాదు, చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఏక్స్, క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, హెడ్ ఏక్స్, మైగ్రేన్. ఎందుకంటే కాన్స్టెంట్గా ఆలోచనలో ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా వరకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చెప్పాలనుకున్నా మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఒపీనియన్ చెప్తే ఆ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. అంటే ఏది కూడా ఇది వేస్ట్ ఆర్ ఏ ఒపీనియన్ కూడా వేస్ట్ ఉండదు. ఏది ఫీల్ అవుతున్నారో అనేది మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంట్లో ఉమెన్ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తారు. అవును, నేనేం లోడ్ చేస్తున్నాను నీకు అంతే అంటారు. నీకు అన్ని తెచ్చి పెడుతున్నాను కదా, నీకు కావాల్సింది నేను తెచ్చి పెడుతున్నా, ఇంతకన్నా నీకేం కావాలి? తను హ్యాపీగా ఉందా లేదా అనేది మాత్రం అడగరు. అదే అన్నా, మెటీరియలిస్టిక్ గా అన్ని ప్రొవైడ్ చేస్తారు, మెటీరియలిస్టిక్ గా అన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఎమోషనల్ గా ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు బాగుంటారు, దాని తర్వాత ఎమోషనల్ గా సపోర్ట్ పోతుంది. అంటే అబ్బా మళ్ళీ ఇదే విషయం చెప్పావా, మళ్ళీ ఇదే విషయాలు తీసుకొస్తున్నావా అని స్టార్ట్ చేస్తారు. మెల్లగా ఏమవుతుందంటే ఈ అమ్మాయి కూడా చెప్పడం ఆపేస్తుంది, ఎందుకంటే అక్కడ లేదు, అంటే రిసీవ్ చేసుకోవట్లేదు కదా, మెటీరియలిస్ట్ గా నీకు ఏం కావాలో కార్డ్ ఇచ్చేస్తారు, పోండి షాపింగ్కి వెళ్ళండి అంటారు, అది అన్నీ చేస్తారు. కానీ ఏంటంటే ఎమోషనల్ గా అవైలబుల్ ఉండరు. అబ్బా ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది, మరి ఇవన్నీ అవసరమా మనకి, ఇవన్నీ డిస్కస్ చేయకు, నాకు హెడేక్ వస్తుంది ఉండి ఎప్పుడు ఇదేనా అన్నట్టు వాళ్ళకు ఒక 2-3 సార్లు అన్నా అమ్మాయిలు చెప్పరు, ఇంకా చెప్పారు ఏముందిలే నా ఒపీనియన్ ఎలానే తీసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తారు, మెకానికల్ అయిపోతారు. ఈవెన్ పిల్లల దగ్గర కూడా వచ్చేస్తుంది అది. ఇప్పుడు హస్బెండే కాదు, పిల్లలు కూడా ఇలా చూసి ఫాదర్ ఇలా చేస్తున్నారని మమ్మీ ఏమన్నా కూడా లైట్ అన్నట్టు అయిపోతారు వాళ్ళు. తెలియదు సేమ్ అలా ఒకసారి 10 సార్లు మీ అమ్మకి ఏం తెలీదు అని అనేసరికి వాళ్ళు కూడా అలానే లైట్ తీసుకుంటారు. అలానే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ మదర్ ఒపీనియన్కి ప్రయారిటీ ఇవ్వరు. ఇప్పుడు ఆఫీస్లో చూసుకుంటే ఇన్ జనరల్ ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం మాట్లాడాలన్నా ఒక ఇబ్బంది ఉంటుంది. అదే బాస్ కదా, ఒపీనియన్ చెప్తే ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఓవర్ వర్క్ చేస్తుంటారు. అంటే అయ్యో బాస్ ఏమనుకుంటాడు, లేకపోతే ఓవర్ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయిపోతారేమో అని ఏం వర్క్ చెప్పినా కూడా కూర్చొని చేస్తుంటారు, ఎంత స్ట్రెయిన్ అయినా చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే లాస్ట్కి వాళ్ళు రియలైజ్ కూడా ఏదో చేసింది అయితే ఏంటి అంటే ఐ మీన్ దానికి ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. సో దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమన్నా చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేద్దాము ఆర్ ఈ చేంజ్ తీసుకొద్దాము కంపెనీలో ఆర్ సంథింగ్, వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటే ఇన్ జనరల్ బాస్ దీంట్లోనో లైక్ నాకు తెలిసినంత ఎక్స్పీరియన్స్, అరే నాకున్న ఎక్స్పీరియన్స్ నీకు లేదు కదా, నేను చెప్పినట్టు మనం చేద్దాము, నీ ఒపీనియన్ పక్కన పెట్టేసే. అంటే
క్లోజ్ చేయడం దాన్ని అక్కడే, లైట్ తీసుకుంటా. లైట్ తీసుకోవడం, ఆర్ నువ్వేం చెప్పక్కర్లేదు, నేను ఎలా చెప్తే ఆ రూల్స్ ఫాలో అవ్వండి అంతే, నేను బాస్ని, మీరు ఎంప్లాయీస్, మీరు ఒపీనియన్ చెప్పే రైట్ లేదు, నేను చెప్పినట్టే అన్ని జరగాలి. జనరల్ గా బాస్ ఆ ఈగో ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవతలి వ్యక్తి చెప్పేది కూడా కరెక్టే అని, అయినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే వాళ్ళు తక్కువైపోతారని ఒపీనియన్ తీసుకోరు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, ఈ బాస్ మారడు. దానివల్ల వీళ్ళ హెల్త్ ప్రాబ్లం అవుతుంటుంది అండ్ కంపెనీ కూడా బ్యాలెన్స్డ్గా నడవదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము చెప్పాలనుకుంటున్నాం, మీరు చెప్పని లేదు, సో మేము కూడా వర్క్ చేయం మీకోసం అని ఎవరికైనా వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. సో అందుకనే ఎప్పుడు కూడా ఒక అమ్మాయి యొక్క వాట్ ఎవర్ తను ఏం చెప్పాలనుకుంటుంది ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీ ఉంటుంది. కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ని లైక్ తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే జనరల్గా ఏం ఫీల్ అవుతారంటే అమ్మాయిలకు ఎక్కువ ఏం తెలియదు, సో మనమే చెప్పింది వాళ్ళు చేయాలి అన్నట్టు జనరల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకనే ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడైతే మాట్లాడడం కంప్లీట్గా ఆపేస్తారో ఆర్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఇట్లా స్ట్రెయిన్ అయ్యి అక్కడ ఇంకేం హ్యాపీనెస్ ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉండదు, అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకనే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఒపీనియన్ తీసుకోండి. దట్ డజంట్ మీన్ ఇట్లా ఏమంటారు బాగా ఇట్లా మీరు ఆర్గ్యూ చేయాలను, అంటే నేను ఇలా చెప్తున్నానని రేపటి నుంచి నేను మా బాస్తో ఆర్గ్యూ చేస్తాను, నా ఒపీనియన్ ప్రూవ్ చేసే వరకు ఆర్గ్యూ చేస్తాను, వారి ఇంట్లో నా ఒపీనియన్ ప్రూవ్ అయ్యే వరకు నేను రాత్రంతా మాట్లాడతానని కాదు, అలా వాగడం అని కాదు. ఇట్ ఈస్ లైక్ మీ ఒపీనియన్ మీరు క్లియర్గా చెప్పాలి, వాళ్ళు విన్నా వినకపోయినా. అండ్ అక్కడ నుంచి కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరగాలి. సో అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని, హెల్త్ ఇష్యూస్ అన్ని ఏవైతే ఉమెన్ ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య, అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, చెప్పలేకపోవడం వల్లనే ఇది. ఓకే, సో చెప్పలేకపోయే వరకు ఇలాంటి స్ట్రెస్, యాంగ్జైటీ, ఇలాంటి మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా తగ్గుతాయి, కంపల్సరీ తగ్గుతాయి. ఓకే మేడం, ఉమెన్ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వకపోతే తను ఎలాంటి మెంటల్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అలాగే ఉమెన్ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వకపోతే తను ఎంత సఫకేట్ అవుతుంది, అండ్ ఉమెన్ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, అండ్ ఆఫీసులో కూడా చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుందనే విషయాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.